Good afternoon, everyone. Welcome to Uday GK and Entertainments again. Today, our topic is Lok Sabha. Earlier, we have discussed about Indian Parliament, the chambers of Indian Parliament. Uh, First one is Lok Sabha, and second one is Rajya Sabha, right? In this video, we will going to discuss about, I will going to explain about Lok Sabha, the lower chamber, lower house of the parliament. Lok Sabha is also called as lower house of the parliament. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లోక్సభ. మనం పోయిన వీడియోలో పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి, దట్ మీన్స్ లోక్సభ అండ్ రాజ్యసభ గురించి మనం జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం కదా. ఈరోజు మనం చూడబోయేది లోక్సభ గురించి. అందులో ఒకటి లోక్సభ, లోవర్ హౌస్, పీపుల్ ఆఫ్ హౌస్ అంటారు లోక్సభ. అండ్ ఈ లోక్సభలో ఉన్న స్ట్రెంగ్త్ వచ్చేసి 543, ఓవరాల్గా 552, బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రెంగ్త్ వచ్చేసి 543. మనకి లోక్సభలో మొత్తం 552 మంది ఉంటారు, కానీ ప్రెసెంట్ వచ్చేసి 543 అంటే 543 మంది ఉన్నారు. సో వీళ్ళు లోక్సభలో ఉన్నవాళ్ళు లోవర్ హౌస్ కాబట్టి పీపుల్ ఆఫ్ లోవర్ హౌస్, లోక్సభ అంటే లోవర్ హౌస్. సో వీళ్ళు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ అంటే మన నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఎలా అయితే మన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో అలా మన నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఆ నియోజకవర్గాల్లో నుంచి డైరెక్ట్ పీపుల్ ద్వారా రిప్రజెంటేషన్ తీసుకోబడతారు, అంటే ఎన్నుకోబడతారు, పీపుల్ ద్వారా ఎన్నుకోబడతారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలు అంటే 17 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్, టెరిటోరియల్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ అంటే లోక్సభ నియోజకవర్గాలు 17 ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాలకు కేంద్రం తరపు నుంచి, అంటే మన దేశం తరపు నుంచి ఒక్కో రాష్ట్రం నుంచి కొంతమంది లిస్ట్ ఆఫ్ ఎంపీస్ ఎన్నుకోబడతారు లోవర్ హౌస్కి. పార్లమెంట్లో ఉన్న లోవర్ హౌస్కి లిస్ట్ ఆఫ్ ఎంపీస్ ఎన్నుకోబడతారు. సో దాంట్లో మన తెలంగాణ నుంచి 17 మంది ఉన్నారు. సో ఫర్ ఎవ్రీ స్టేట్ దేర్ విల్ బి ఏ పర్టికులర్ నెంబర్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్, లోక్సభ సీట్స్. ఫర్ ఎవ్రీ స్టేట్ దేర్ ఈస్ ఏ particular number of Lok Sabha constituency, Lok Sabha seats. Coming to Telangana, for Telangana there is a 17 Lok Sabha seats. For Telangana there is a 17 Lok Sabha seats. So in this Lok Sabha, we will elect the people through the territorial constituencies. So ఇందులో మనకు 543 లోక్సభ సీట్స్ ఉన్నాయి, 543 లోక్సభ సీట్స్ ఉన్నాయి. మొత్తం 543 సీట్స్, మొత్తం 552 సీట్స్ ఉన్నాయి. 552 సీట్స్లో 545 మంది మాత్రమే ఉన్నారు. 7 సీట్స్ వెకేషన్లో ఉన్నాయి. అట్ ప్రెసెంట్ వీ హ్యావ్ 543 సీట్స్. 2 ఆంగ్లో ఇండియన్స్, 2 ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. ఆంగ్లో ఇండియన్స్ సీట్స్ వెకేషన్లో ఉన్నాయి. అండ్ 7 ఇన్ దిస్ 552, 7 ఆర్ వేకెంట్. 7 వేకెంట్గా ఉన్నాయి ప్రెసెంట్. సో ప్రెసెంట్ స్ట్రెంగ్త్ ఈస్ 543. వీళ్ళు వచ్చేసి త్రూ ద పీపుల్ ఆఫ్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ, ద పీపుల్ వేర్ ఎలెక్టెడ్ టు ద లోక్సభ. దీస్ లోక్సభ ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ ఆన్ every 5 years. లైక్ దెర్ ఈస్ ఎ టెన్యూర్. లోక్సభలో ప్రతిదానికి ఒక టెన్యూర్ ఉంటుంది. ఇప్పుడు మన అసెంబ్లీలో 5 years టెన్యూర్ ఉంది కదా, అలా లోక్సభకి 5 years టెన్యూర్ ఉంటుంది. ప్రతి ఎంపీకి 5 years టెన్యూర్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 5 years టెన్యూర్, ద నెక్స్ట్ ఎలక్షన్ విల్ బీ గోయింగ్ టు హెల్డ్. లైక్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. మనకు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలో ఎలా అయితే ఓటేస్తామో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ద్వారా, ఇది కూడా అలాగే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ద్వారా ఎన్నుకోబడతారు. ఎంపీస్ని ఎమ్మెల్యేలను ఎలా అయితే ఎన్నుకుంటామో మనం కాన్స్టిట్యున్సీస్కి, అలా ఎంపీస్ని కూడా ఎన్నుకోబడతారు.
ఎన్నుకుంటాం మనం డైరెక్ట్గా లోక్సభని మా తరపు నుంచి మా స్టేట్ తరపు నుంచి రిప్రజెంట్ చేయండి అని. సో అది లోక్సభ గురించి. లోక్సభలో ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు లేదంటే ఎవరైనా రిటైర్ అయినప్పుడు, రిటైర్మెంట్ అనేది 5 yearsకి ఒకసారి జరుగుతుందండి. ఎక్స్పైర్ అయినప్పుడు మాత్రమే బై ఎలక్షన్స్ జరుగుతాయి. బై ఎలక్షన్స్ జరుగుతాయి. బై ఎలక్షన్ అంటే ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు లేదా మధ్యలో వాళ్ళ టెన్యూర్ అయిపోయినప్పుడు మాత్రం మధ్యలో పెట్టేది. ఆ సీట్ వేకెంట్ అయినప్పుడు మధ్యలో పెట్టేది. ఆ సీట్ ఖాళీగా ఉన్నప్పుడు మధ్యలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేదాన్ని బై ఎలక్షన్స్ అంటారు. సో దిస్ ఈస్ ద అబౌట్ లోక్సభ. దిస్ ఈజ్ అబౌట్ లోక్సభ. లోక్సభలో వీళ్ళు ఉంటారు కదా, స్పీకర్తో పాటు మనకి స్పీకర్ ఉంటారు. లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. లోక్సభకి డిప్యూటీ స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్ ఉంటారు. సో డిప్యూటీ స్పీకర్ ఉపసభాపతి, రాష్ట్రంలో అసెంబ్లీకి ఉపసభాపతి ఉంటారు అండ్ రాష్ట్రంలో అసెంబ్లీకి సభాపతి ఉంటారు. టోటల్ లోక్సభ అనేదాన్ని నడిపించడానికి స్పీకర్ అనేవాడు యూజ్ అవుతారు. సో ఇందులో ఎవరైతే సీనియర్ మోస్ట్ మెంబర్ ఉంటారో పార్టీ నుంచి, ఇప్పుడు గెలిచిన పార్టీ ఉంటుంది కదా ఎన్డీఏలో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. ఆయన తర్వాత ఎవరైతే ఉంటారో ఆయన్ని స్పీకర్గా చేస్తారు. దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ స్పీకర్. నౌ we'll discuss more about speaker in my next video. When I discuss about the speaker, I will let you know the full details about the speaker there. నేను ఎప్పుడైతే స్పీకర్ గురించి వేరే వీడియో చేస్తానో ఆ వీడియోలో స్పీకర్ అంటే ఎవరు, ఆయనకి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, రూల్స్ ఏంటి, ఇవన్నీ స్పీకర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు లోక్సభ, మనకి లోక్సభలో 543 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా. వీళ్ళు 543 మెంబర్స్ ఉంటారు. టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ద్వారా వీళ్ళని ఎన్నుకుంటారు. మనకు ఉన్న నియోజకవర్గాల ద్వారా ఎన్నుకుంటారు. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ద్వారా ఎన్నుకుంటారు. సో మనం ఓటేసి గెలిపిస్తాం ఎంపీల్ని, మన సమస్యల్ని పార్లమెంట్లో చర్చించండి అని. సో ఎలా అయితే రాష్ట్రంలో ఎమ్మెల్యేని ఎన్నుకుంటామో అలా లోక్సభలో ఎంపీస్ని ఎన్నుకుంటాం. సో వాళ్ళు మన సమస్యల్ని అక్కడ డిస్కస్ చేస్తారు, ఢిల్లీలో లోక్సభలో డిస్కస్ చేస్తారు. సో కమింగ్ టు దిస్ లోక్సభ ఎంపీస్ ఏజ్ లిమిట్. వీళ్ళు మరి ఎప్పటి నుంచి కంటెస్ట్ చేయొచ్చు, ఎప్పటి వరకు అంటే టిల్ ద ఏజ్ ఆఫ్ 80 దే ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్. సో స్టార్టింగ్ ఎప్పుడు, who are in 30 years or who are in 35 years. who are in 30 years 30 ఏళ్ళు ఎవరైతే ఉంటారో 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి లోక్సభకు కంటెస్ట్ చేయొచ్చు. 30 ఏళ్ళు అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది కొన్నింటికి మ్యాండేటరీ కాదు, కానీ ఇక్కడ చెప్తున్నారు ఎడ్యుకేషన్ మ్యాండేటరీ అని. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, 30 ఏళ్ళు దాటి ఉండాలి. ఈ 2 అర్హతలు ఉంటే లోక్సభకు కంటెస్ట్ చేయొచ్చండి. సో మనం ఎలా కంటెస్ట్ చేయొచ్చు అనేది కూడా చెప్పాం ఇప్పుడు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లోక్సభ. అండ్ బిల్స్, ఆర్డినెన్సెస్ ఇవి ఉంటాయి కదా, వీటిని లోక్సభలో పెడతారు. వీటిని ఎంపీస్, స్పీకర్ ముందు ఎంపీస్ డిస్కస్ చేస్తారు. ఈ డిస్కస్ చేసే ఎంపీస్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ నుంచి మాత్రమే వస్తారు. టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ నుంచి మాత్రమే ఈ ఎంపీస్ని మనం డిస్కస్ చేయడానికి ఎన్నుకుంటాం, మన సమస్యల్ని ఢిల్లీలో పెట్టడానికి. సో ఈ 543 మెంబర్స్లో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఎట్లా అయితే రాజ్యసభలో ఎలా నామినేట్ చేస్తారో ఇందులో కూడా 552లో 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. 12 మెంబర్స్ని డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. ఇన్ ద ఆర్ట్, స్పోర్ట్స్, సైన్స్, లిటరేచర్, మెడిసిన్, ఇలా వివిధ రకాల కేటగిరీస్ ఉంటాయి. కళారంగం అండ్ స్పోర్ట్స్, కళలు, క్రీడా రంగం అండ్ మెడిసిన్, వైద్య రంగం, సినిమా, ఇలా వివిధ రంగాలు ఉంటాయి. ఇలా 12 రంగాల నుంచి ఎన్నుకోబడతారు. ఇలా 12 రంగాల నుంచి ఎన్నుకోబడి నామినేట్ చేయబడతారు ప్రెసిడెంట్ ద్వారా. వీళ్ళు
అక్కడ వీళ్ళ వీళ్ళ టర్న్యూర్ అనేది ఉంటుంది. ఎన్నుకున్న వాళ్ళ టర్న్యూర్ కూడా వీళ్ళ టర్న్యూర్ లాగానే ఉంటుంది. 5 ఇయర్స్ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఈ రంగాల నుంచి ఎన్నుకోబడి కేంద్రంలోకి వెళ్తారో వాళ్ళకి టెన్యూర్ కూడా ఉంటుంది. సో ఆ టెన్యూర్ ముగిసేలోపు వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ నామినేట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏదో ఒక సీట్ని కావాలని కోరుకోవచ్చు. సో ఇది లోక్సభ గురించి. ఇది ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారండి. ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ద సెన్స్ హూ ఆర్ రిసైడింగ్ అవుట్ సైడ్. సో వాళ్ళు ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు. ఆంగ్లో ఇండియన్ కేటగిరీ కింద, కమ్యూనిటీ కింద మనకి ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫుల్ వీడియో ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ ఐ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రాజ్యసభ.